హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా మంత్స్ తర్వాత అనుకుంటాను ఒక చిన్న వ్లాగ్ పెడుతున్నాను. ఇది కృప బర్త్డే జూలై 21 జరిగింది. సో అప్పుడు కొన్ని వీడియోస్ తీసానన్నమాట. సో అవే మొత్తం కొలాజ్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ కృప బర్త్డే అనగానే ఫ్రాంక్గా చెప్తున్నాను, కృప పుట్టిన తర్వాత నుంచి నా వరకైతే దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెలబ్రేషన్ ఇన్ అన్ ఎంటైర్ ఇయర్, అది నా కృప బర్త్డే. ఎందుకంటే మిగిలిన ఏవైనా ఫెస్టివల్స్ అయినా ఏదైనా నాకు పెద్ద సెలబ్రేషన్ అనిపించట్లేదు ఈ మధ్య. ఇంకా నా బర్త్డే, నీలు బర్త్డే, మా మ్యారేజ్ డే ఇదంతా ఎలా అయిపోయిందంటే జస్ట్ క్యాలెండర్లో ఒక డే మాత్రమే. ఆ ఎగ్జైట్మెంట్ కానివ్వండి ఏది ముందులాగా లేదు. కృపా బర్త్డేకి మాత్రమే నాకు కొంచెం చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ప్లానింగ్ చేస్తాను ఎవరిని పిలవాలి, ఏం చేయాలి అని చెప్పేసి. ఈ మధ్య జిమ్కి వెళ్తున్నాం కాబట్టి మేము జిమ్లో కూడా సెలబ్రేట్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో జూలై 21 ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళాము. సో అక్కడ సెలబ్రేట్ చేసాము. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే జిమ్ ఈజ్ లైక్ సెకండ్ హోమ్ టు కృప. అందరు చాలా ముద్దు చేస్తారు. ఈవెన్ ట్రైనర్స్ కూడా చాలా అంటే చాలా ముద్దు చేస్తారు కృపని. సో ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి కృప అందరికీ సో దేవర్ లైక్ సో ఎక్సైటెడ్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు జ్వరం కూడా వచ్చేసింది కృపకు, ఎందుకంటే దృష్టి తాకిందేమో తెలియదు మరి. ఇంతమంది చాలా ఎవ్రీవన్ వర్ సో హ్యాపీ టు సీ కృప. అది నేను ట్రెడిషనల్ డ్రెస్ వేశాను కాబట్టి మహారాష్ట్రలో ఇలా ట్రెడిషనల్గా రెడీ అంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అటైర్ ఉంటుంది. కానీ మనం మంచిగా లంగా ఓణి వేసి మనం మన ఆంధ్ర స్టైల్లో రెడీ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట. కృప అయితే ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే జిమ్లో అందరితో ముచ్చట్లు వేసుకొని కూర్చుంటుంది. మెయిన్గా ట్రైనర్స్తో అనమాట. మా ట్రైనర్స్ అంటే జిమ్ ఎవరిదైతే ఉంటుందో మెయిన్ హెడ్ శశి సార్, ఇంకా సుమిత్ సార్ అని ఉన్నారు. వాళ్ళతో బాగా ముచ్చట్లు పెట్టుకుని కూర్చుంటుంది. సో అందరితో కలిసిపోతుంది కాబట్టి కృప అంటే అందరికీ ఇష్టం జిమ్లో. కృప బర్త్డేని అందరూ లైక్ దే వర్ సో హ్యాపీ టు సెలబ్రేట్. అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ డ్రెస్ అంతా వేసిన తర్వాత కృపకు షీ డజంట్ లైక్ అనమాట. అంటే మనకే ఏదైనా చీరలు కట్టుకున్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఇంకా వాళ్ళు అస్సలు ఉండలేరు. సో కొంచెం వీడియోలో కొంచెం ఆఫ్ ఉన్నట్టు కనిపించచ్చు, కానీ తను ఇట్స్ లైక్ డ్రెస్ ఎప్పుడు తీసేస్తామని 30 సార్లు అడిగింది. సో ఇట్ వాజ్ ఆల్ లైక్ కానీ తను కూడా చాలా ఎంజాయ్ చేసింది జిమ్లో. సో దాని తర్వాత రాగానే ఈవినింగ్ అయితే ఇంట్లో చిన్న సెలబ్రేషన్ పెట్టుకున్నాము. తనకు అంటే ఈ మధ్య అయితే డిజ్నీలాండ్ ప్రిన్సెస్ లాగా తయారైంది కృప. మొత్తం ఫ్రోజన్ మూవీస్ చూస్తుందనమాట. సో సెల్ఫ్ని ఎల్సా అని కన్సిడర్ చేసుకుంటుంది. సో నీలో అయితే ఇక్కడ ఈజ్ బ్రింగింగ్ ద బిర్యానీ. నేనైతే ఆల్మోస్ట్ చాలా చేయలేదు అసలు. ఈ మధ్య మొత్తం బయట నుంచే తెప్పించేశాను. ఎందుకో తెలీదు, ఈ మధ్య ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడానికి వద్దనిపిస్తుంది. రీజన్ అయితే తెలీదు. సో చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ అనమాట. మొత్తం మా రిలేటివ్స్నే పిలిచాను. లైక్ మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్, అంటే మాకు రిలేటివ్స్ అనుకోండి. సో అందరినీ పిలిచి చిన్న ఫ్యామిలీ సెలబ్రేషన్ లాగా చేశామన్నమాట. యాక్చువల్లీ 5th బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం అనుకున్నాను, కానీ డ్యూ టు సమ్ ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఐ కుడెంట్ సెలబ్రేట్ అంత మంచిగా చేయలేదు. కానీ స్టిల్ ఇట్స్ సెలబ్రేషన్ కాబట్టి మంచిగానే జరిగింది ఆ రోజు. ఫాలోడ్ బై డిన్నర్ చేసాము అండ్ కొంచెం మాట్లాడుకున్నాము. సో కృప కూడా వాళ్ళ కజిన్స్ వచ్చారనమాట. సో షీ వాజ్ సో హ్యాపీ, షీ వాజ్ సో ఇంటూ కజిన్స్. సో మొత్తం వాళ్ళ పిల్లలు అయితే పిల్లల గుంపు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసింది. కృపకి ఏం లేదు, వాళ్ళ కజిన్స్ ఉంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేదు. సో మంచిగా ఎంజాయ్ చేసింది. అండ్ మెయిన్గా థీమ్ ఎల్సా అన్న థీమ్ పెట్టినందుకు కృప వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే తనకు ఎల్సా అంటే చాలా ఇష్టం. సో ఆటోమేటిక్గా చాలా ఎంజాయ్ చేసింది. కేక్ పైన ఎల్సా అనా ఉండాలి అని చెప్తే మేము సేమ్ అలాగే ట్రై చేసాము. కేక్ మీద ప్రింట్ చేయించడానికి. ప్రింట్ అంత నీట్గా రాలేదు. ఐ డోంట్ నో వై. అంత క్లియర్ కట్గా అయితే రాలేదు. అది మనకు తెలుస్తుంది, పెద్దవాళ్ళకి. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం అర్థమవుతుంది. సో షీ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. కేక్ చూడంగానే ఓ మై గాడ్ ఎల్సా కేక్ అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మంచిగా ఇట్ వాజ్ సో నైస్ సెలబ్రేటింగ్ అనమాట. కేక్ కటింగ్ అవ్వగానే డిన్నర్ స్టార్ట్ చేసేసాము. అంటే కొద్దిసేపు తర్వాత డిన్నర్ చేసేసి అండ్ ఎవ్రీవన్ వర్ సో హ్యాపీ. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు వైండప్ అవ్వడానికి నైట్ 12 అయింది. 12కి వెళ్ళారు అందరు ఇంటికి. ఇట్ వాజ్ సో ఫన్ అండ్